ఒక్క నిమిషం ఇజ్రాయల్ గారు అభ్యంతరాలు అంటే మళ్ళీ మీకు ఇస్తాను అవకాశం ఇస్తాను, మీరు అప్పుడు రియాక్ట్ అవుతారు. ఒక్క నిమిషం ఆయన ఏం చెప్తారో చెప్పండి, అభ్యంతరాలు అంటే మీరు వెంటనే రియాక్ట్ అవుతారు. కానీ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారో చెప్తాను, ఆగండి మీరు. అర్థం కాదు, ఇజ్రాయల్ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఒక నిమిషం ఏం మాట్లాడతారు విన్నాక మీరు ఖచ్చితంగా మీరు రియాక్ట్ అవుతారు. అమరావతి ప్రాంతానికి అంబటి రాంబాబు గారికి కానీ పేరునానికి కానీ ఏంటండి పని? ఇప్పుడు ఆగండి సార్, మీరు ఆగండి చెప్పు సార్. ఇజ్రాయల్ గారు వెళ్ళడం తప్పు కాదు అంటే ఇప్పుడు ఎందుకు వెళ్ళాలని అడుగుతున్నారు. అప్పట్లో మరి ఇందాక వినీల్ గారు అన్నట్టుగా అప్పట్లో వెళ్తే రూల్ ఆఫ్ లా గుర్తుకొచ్చింది, ఇప్పుడు మాత్రం మీరు వెళ్తే మీ లాండ్ ఆర్డర్ అక్కడ పోతుంది అనుకున్నప్పుడు దాన్ని కాపాడాల్సిన బాధ్యత లేదని అడిగారు కదా, దానికి సంబంధించి చెప్తున్నారు అంతే. ఒక్క నిమిషం 14 మీరు అడిగిన దానికే అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా వీళ్ళు ఎప్పుడైనా ఆ ప్రాంతంలో రైతులు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా, అసలు రాజధాని ఏం జరుగుతుందని వీళ్ళు ఏనాడైనా పరిశీలించారు అక్కడ? అరే ముఖ్యమంత్రి గారు ఏమైనా పట్టాలు కట్టుకుని సైడ్ గా తిరిగి అసెంబ్లీ వెనక్కి వెళ్ళినటువంటి వ్యక్తి ఇవాళ వచ్చేసి వీళ్ళంట రాజధానులు అంట భూములు చూస్తారంట, రాజధానులు అన్యాయం జరుగుతుంది చూస్తారంట. ఏమైపోయింది గతంలో మీకు? ఏనాడని చూసారా? ఎప్పుడైనా వచ్చారు మీరు రైతుల గురించి? ఇవాళంటే వీళ్ళ దగ్గర రైతులు వస్తున్నారంట, ఇజ్రాయల్ గారు చెప్పటం మేము వినటం. నవ్వుతున్నారు ఇజ్రాయల్ గారు, రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు. ఒకసారి అది చూసుకోండి. మీరు మిమ్మల్ని చూసి మీరు మాట్లాడే మాటలు కానీ మీ శాస్త్రాలు కానీ నవ్వుతున్నారు, అది చూసుకోండి. ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో నాశనం చేశారండి పోలీసుల్ని, పోలీసు వ్యవస్థ నాశనం చేశారు. మొన్న కూడా ఏమంటాడు, పోలీసులను బట్టలకు తీసుకొడతాడంట, సప్త సముద్రాల తర్వాత ఉన్నా కానీ లాక్కొస్తాడంట. అంటే ఆ వ్యవస్థనందరినీ కూడా ఒక భయపెట్టేటటువంటి ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. వీళ్ళు ప్రజానాయకులు అవుతారా? వీళ్ళు ఎట్లా నాయకులు అంటే అసలు వీళ్ళు అసలు నిజంగా ఒక ఏమంటాం మనం, మన స్వతంత్ర భారతంలో ప్రజాస్వామ్య యుతంగా ఉన్నటువంటి నాయకులని వీళ్ళు. పట్టపు తీసుకొడతాం, సప్త సముద్రాలను లాక్కొస్తాం, ఈ పదాలు మాట్లాడేటువంటి వీళ్ళు అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ ఉండటానికి అసలు అర్హుల వీళ్ళు? ఏ రకంగా వీళ్ళు వచ్చి మాట్లాడుతారు? సర్ర అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ. అదేం ఆంధ్ర రాష్ట్రంలో పెట్టిందో పక్కన తమిళనాడులో పెట్టి వీళ్ళు పెట్టుకున్నది కాదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంటది. మరి ఉంటదనే విషయం తెలుసో లేదో కూడా ఇవాళ నవ్వొస్తుంది నాకు వాళ్ళ మాటలు మాట్లాడుతుంటే. సర్రా అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక రాజ్యాంగబద్ధంగా చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ. అది ఇండిపెండెంట్ బాడీ అండి. అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది టోటల్లీ ఇండిపెండెంట్ బాడీ. మరి ఆ విషయమైనా మీరు అందరికీ తెలుసో లేదో నాకు అర్థం కావట్లేదు. అందరూ మేధావులు కదా, తను చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం, మరి ఆ విషయం కూడా తెలియట్లేదు. సర్లే ఎట్లా తీసేస్తారండి ఓటులు తీసేస్తారా? అంటే వీళ్ళ యొక్క పరిజ్ఞానము ఎక్కడ దాకా ఉంది అనేది ప్రజలు అవుతారు. అదే నేను చెప్తుంది. సర్లా తీసేస్తారు, రాజధాని ఇంకోటి తీసేస్తారు. ఏంటి రాజధాని కట్టినటువంటి ప్రజావేదికను పగలగొట్టడం ఈజీ అనుకుంటున్నారు వీళ్ళు. ప్రజావేదికను పగలగొట్టడం ఈజీ అనుకుంటున్నారండి.